ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 11వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం రాత్రి 9:30కి ఈ వీడియో చేస్తున్నాను. కొత్తపేట పోలీస్ స్టేషన్ అంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పోయిన ఆదివారం నాకు కొంత రికవరీ చేయించారు. ఇంకా ఇద్దరి దగ్గర నుండి 3-4 వేలు ఇప్పిస్తామన్నారు. వాళ్ళు 2 రోజులు టైం ఇవ్వండి, అప్పుడు తెచ్చిస్తాం అన్నారు. సరే అన్నారు. నేనన్నాను 2-3 రోజులు వాళ్ళకి కూడా వస్తుంది, ఆదివారం అంటే ఈరోజు నేను గడువు ఇస్తున్నాను, అప్పుడు ఇమ్మనండి అన్న. చెప్పొచ్చేది ఏంటంటే పోలీసులు కూడా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు ధీమాగా దర్జాగా తిరుగుతున్నారు. నష్టపోయింది నేను. నా ఇల్లు తలుపు తాళం బద్దలు కొట్టి దొంగతనాలు చేశారు. అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన్ని నమ్ముతాను నేను. నీవు యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు. అవును, మా ఓనర్ పేరు యేసుప్రభు, యెహోవా. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. ఏమంటే ఈ మాట నేను నమ్మకపోతే నా బతికి వేస్ట్. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురని నా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అంతటి మహిమగల దేవుడిని నేను ఆయన మాట ఇంకొక మాట మాట్లాడతాను. ఇంత బాధలు, ఇంత నేరస్తులే హ్యాపీగా దర్జాగా తిరుగుతున్నారు. ఒక ఆమె అయితే వాళ్ళ ఓనర్ గారు చెప్పాడంట, నేను డిఎస్పీతో అయినా మాట్లాడి నీకు న్యాయం చేయిస్తానని. ఆమెకి నేను అన్యాయం ఏం చేయలేదు, కానీ వాళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారు. స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఈరోజు 11వ తారీఖు ఆదివారం రాత్రి 7:15 నుండి 8:15 వరకు విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఇంకా ఇద్దరి ద్వారా కొంత బ్యాలెన్స్ నాకు ఇప్పిస్తానని చెప్పారు కాబట్టి నమ్మి వెళ్ళాను. ఆ క్రైమ్ బ్రాంచ్లో ఒకళ్ళిద్దరు, ఏంటి పెద్ద అయినా మీకు ఇంకా సాల్వ్ అవ్వలేదా అన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడోరికి చేశారు, ఏం చేశారో వాళ్ళకి గుర్తు రాల. లేదండి ఇవాళ వస్తానన్నారు కదా, వచ్చి ఇస్తానన్నారు మీ సమక్షంలో అన్నాను. ఇంకా ఆ వస్తానన్న వాళ్ళు అంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరూ రాల. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా. 2 కొరింథీ 12వ అధ్యాయం. ఇంత బాధపడుతున్నా, ఇంత బలహీనంగా ఉన్నాను. అందుకు ఆయన ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. యేసు నాతో చెప్పాడు. ఇప్పుడు నేనేమన్నానంటే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. ఇంకా నా మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నా గది తాళం కప్ప పగలగొట్టి డబ్బుతో పాటు ఎన్నో దోచుకున్న వాళ్ళు నిబ్బరంగా దర్జాగా అసలు నాకేం జరగలేదు అన్నట్టుగా తిరుగుతున్నారు. అయితే నేను విచారిస్తూ ఉసూరుమని కూర్చోలా. నా దేవుడు రోషం గల దేవుడు, నా దేవుడు బలమైన దేవుడు. వాళ్ళు నాకు 3,000-4,000 ఇవ్వాల్సి ఉంటే ఇస్తే సరే, లేకపోతే ఎవరిని నేను నోరెత్తి అడగను. నాకు చేతనైంది నా దేవుడిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ నా మార్గాన్ని ఆయనకు ఒప్పగిచ్చి నా భారాన్ని ఆయన మీద వేసి అచ్చం ప్రార్థనలో కొనసాగుతాను. రేపు అనగా 12వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం విజయవాడ క్రీస్తురాజపురంలో
రత్నజ్యోతి గారి దైవజనుడు రత్నజ్యోతి గారి చర్చిలో గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ జరుగుతుంది. రేపు ఉదయం అక్కడికి వెళ్ళాలి. ఇదండి, పోలీసులని కానీ పోలీస్ స్టేషన్లు కానీ నమ్ముకోవడం నా బుర్ర తక్కువతనం. జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు, చూడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నా అని చెప్పాడు. మరొక 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఏమో నా కృప నీకు చాలు. అయినా వెర్రోడిని కాకపోతే పోలీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం నాది బుద్ధి తక్కువ. అందుకే 118:8 అనుకుంటా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలని. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ప్రేమపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎలాంటి సమస్య, శోధన, వేదన, అవమానాలు వచ్చినా కూడా యేసునందు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా కాదంటే కొద్దిగా లేటుగా మీకు రిప్లై వస్తుంది. ఈ లోపుగా పాపీ చిరాయువు, నేను ఉంటున్న గది పైన ఆ తాగుబోతు శ్రీనుగాడు, ఆటో తోలేవాడు, వాడి కొడుకు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎంత ధైర్యం ఉండి తలుపు తాళం బద్దలు కొట్టి, నేను చర్చిలో సంవత్సరం మొదటి రోజు, న్యూ ఇయర్ రోజు అక్కడ ప్రార్థనలు ఉంటే ఇక్కడ వచ్చి అలా చేశాడు. వాడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా ఎలా పోయినా ఇక నేను వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు కష్టాలు పాలవ్వాలని అనను. కానీ నేను ప్రార్థన స్తోత్రం 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 అని కొనసాగుతాను. నాకు అన్యాయం చేసేవాళ్ళు ఎవరో ఆయనకి తెలుసు. నేను చేసిన పాపం ఏంటో, వాళ్ళు చేసిన పుణ్యం ఏంటో దేవుడికి తెలుసు. ఆయన పరమ తీర్పరి, ఆయనకే ఒప్పగించాను. యెహోవా ఈరే. వన్స్ అగైన్ టుడే January 11, సండే నైట్ 9:30, 2026. మన వినికిడిలో దేవుడిని కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.